Hey guys, welcome to Shiva Rebuild Day 15. And I have completed all the goals for today. So it's a tick mark on day 15th, all the goals. So, one thing, right? Every day it is becoming tough to manage the schedule. అంటే ప్రతిరోజు సేమ్ షెడ్యూల్ మెయింటైన్ చేయటం అనేది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ది వర్క్ అయి ఉండొచ్చు, పర్సనల్ వర్క్స్ అయి ఉండొచ్చు, ఆఫీస్ వర్క్ అయి ఉండొచ్చు, అనుకోకుండా వచ్చే కొన్ని వర్క్స్ వల్ల మనం అనుకున్న షెడ్యూల్ మెయింటైన్ చేయలేకపోతున్నాను. బట్ కన్సిస్టెంట్‌గా వెళ్ళాలి జిమ్‌కి అనేది మన టార్గెట్. సో, జిమ్‌లో ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అనేది సెకండరీ ఫర్ మీ యాజ్ ఆఫ్ నౌ. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు మనకి మెయిన్ కన్సిస్టెన్సీని సెట్ చేయాలి కాబట్టి గోయింగ్ టు ద జిమ్, షోయింగ్ అప్ ఇన్ ద జిమ్ ఈజ్ ద మెయిన్ టార్గెట్. సో, లాస్ట్ 2 డేస్ అంటే నిన్న, ఇవాళ జిమ్‌లో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. బట్ ఐ వాస్ కైండ్ ఆఫ్ ఎ వార్మప్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. జస్ట్ వార్మప్ లాగా చేసి వచ్చేసాను. బట్ ఇట్ వాస్ గుడ్ ప్రోగ్రెస్. అంటే ఇంతకుముందు జిమ్‌కి వెళ్ళాలనిపించేది కాదు. ఇప్పుడు వెళ్ళాలి అనిపిస్తుంది. అంటే మన స్కెడ్యూల్‌ని దానికి తగ్గట్టు చేంజ్ చేసే స్టేజ్‌కి వచ్చానని చెప్పొచ్చు. ఐ మీన్ ఇట్స్ ఎ విన్ విన్ సిట్యుయేషన్ ఫర్ మీ. యాహ్! సో, దట్స్ వన్ డిఫరెన్స్ ఐయామ్ అబ్జర్వింగ్. ఓకే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే ఎంత బిజీ ఉన్నాము, స్కెడ్యూల్‌లో ఏముంది, ఏంటి అన్నది పక్కకు పెట్టేస్తే ఐయామ్ ఏబుల్ టు మేక్ సమ్ టైమ్ టు గో టు జిమ్. దట్స్ ది మెయిన్ ఇంప్రూవ్‌మెంట్ ఐ హావ్ సీన్ ఇన్ మైసెల్ఫ్. ఇట్స్ ఎ గుడ్ ప్రోగ్రెస్ ఓవరాల్. సో, అగైన్ ఏం ఎక్సర్సైజ్‌లో ఏంటి అనేది ఇప్పుడు మనకు క్లారిటీ లేదు. క్లారిటీ వస్తుంది ఆటోమేటిక్‌గా. ఫస్ట్ మన కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలిగితే ఆటోమేటిక్‌గా ఆ ఎక్సర్సైజెస్ ఏంటి ఆటోమేటిక్‌గా క్లిక్ అయిపోతది అది. దట్ షుడంట్ బి ఎ ప్రాబ్లమ్ ఫర్ అస్. సో, యాహ్! అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే.